అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ డిజైన్ నేను ఎలా స్టిచ్ చేశాననేది మీకు ఫుల్ వీడియో పెడతాను చూడండి. ఇక్కడైతే వీడియోకి లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నంతసేపు కరెంట్ పోతూనే ఉందన్నమాట. ఆపుతూ ఆపుతూ బ్యాక్ నెక్ వరకు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి. నేనైతే ఇలా డిజైన్ చేశానన్నమాట. చిన్న బార్డర్ ఉంటుంది కదా, ఇలా ఫ్రంట్ స్కర్ట్ పెట్టేసి ఇలా వేసేసాను చూడండి. ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ మనం పేపర్ స్టెప్ అంటే మనం కాన్వాస్ యూజ్ చేసి స్టిచ్ చేసామన్నమాట. ఎలా ఏంటి అనేది అయితే వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనకు బ్యాక్ సైడ్ అనమాట డిజైన్ పెట్టింది చూస్తున్నారు కదా. ఇక్కడ నేనైతే కటింగ్ వీడియో తీయలేకపోయానండి. ఏంటంటే పిల్లలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం షాప్ అంతా గజిబిజిగా ఉండిపోయి అల్లరల్లరిగా ఉందన్నమాట. చాలామంది పిల్లలు ఉన్నారు, అందుకని చెప్పేసి నేను తీయలేకపోయాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అన్నా తీద్దాం, కటింగ్ ఇంకెప్పుడైనా పెట్టొచ్చులే అని చెప్పేసి చూడండి. ఇక్కడ ఏ సైడ్కి ఆ సైడ్ ఫస్ట్ శారీలో పీస్, దానిపైన లైనింగ్ పీస్, దానిపైన మనం వేయాల్సిన డిజైన్ అనమాట. నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను పేపర్ స్ట్రిప్. ఆ పేపర్ స్ట్రిప్ దీనిపైన ప్లేస్ చేసేసి కుట్టు వేయాలన్నమాట. చూడండి ఈ రెండు క్లాత్లు కదలకుండా. ఇప్పుడు మనకి వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పీస్ ఏంటంటే మందంగా ఉందన్నమాట. చూడండి ఇక్కడ నేను షోల్డర్ దగ్గర టక్స్ పెట్టాను అనమాట. ఎక్కడి వరకు వేసుకోవాలనేది చూడండి. ఇలా పెట్టేసి ఫస్ట్ అయితే మిడిల్లో ఒక స్టిచ్ వేస్తాను కదలకుండా. ఇక్కడ మనకు మెయిన్ క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ అనేది మందంగా ఉంది కాబట్టి ఈ పేపర్ స్ట్రిప్ ఇలా డైరెక్ట్గా లైనింగ్కి పెట్టేసి మనం లోడింగ్ తిప్పినా కూడా కనిపించదన్నమాట. అదే పల్సటి క్లాత్ ఉందనుకోండి, దీనికి సపరేట్ లైనింగ్ వేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పేపర్ స్ట్రిప్కు ఫస్ట్ లైనింగ్ యాడ్ చేసుకొని మళ్ళీ మనము బ్లౌజ్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా వేస్తే మనకి ఎంత పల్చగా ఉన్నా కూడా లోపల నుంచి లైనింగ్ కనిపిస్తుంది, కానీ బయటగా ఈ పేపర్ స్ట్రిప్ అనేది కనిపించదనమాట. చూడండి ఇక్కడ నేను లైనింగ్కి అయితే ఇది ఫస్ట్ పెట్టేసి కుట్టేసుకుంటున్నాను అనమాట. నేను షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చి పెట్టుకున్నాను. అక్కడ నుంచి మనం నెక్ ఎంత కావాలనేది ఈ పేపర్ స్ట్రిప్ పైన మెజర్మెంట్ పెట్టి తీసుకుంటాం కదా. ఇంకా నీట్గా ఇలా సెట్ చేసేసి ఒక కుట్టు కదలకుండా ఒక కుట్టు వేస్తున్నాను. ఐరన్ చేసుకున్నా అయిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ కుట్టే వేస్తున్నాను. చూడండి ఇలా పెట్టేసి ఐరన్ చేసామనుకోండి అతుక్కుంటుంది అనమాట. షైనింగ్ ఉంటుంది కదా, అది కింది వైపు పెట్టేసి ఐరన్ చేస్తే అతుక్కుంటుంది. చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం ఏదైనా కూడా కొంచెం డిజైన్స్ ఎప్పుడైనా కుట్టేటప్పుడు కొంచెం నిదానంగానే కుట్టాలండి. నేను ఎలా కుట్టానో అలాగే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎలాంటి స్పీడ్ అనేది పెట్టలేదు వీడియోని. ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా చూపిస్తున్నాను. చూడండి ఇంకా ఇలా ఎక్కడా కూడా ముడతలు లేకుండా చూసుకోండి. నీట్గా స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ వేసేసి ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి మెయిన్ క్లాత్ పైన పెట్టేసి కుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఉల్టా సీదా చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. నేనైతే ఇది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఒక శారీ మొత్తం తీసేసుకొని లెహంగా బ్లౌజ్ కుట్టానమాట. చూపిస్తాను మీకు ఫుల్ వీడియో, అంటే షార్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా దాన్ని యూజ్ చేశానని చెప్పేసి. ఎవరికైనా ఉపయోగపడుతుంది. చూడండి నేను ఇక్కడ ఉల్టా సీదా చెక్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ శారీలోంచి వచ్చిన బ్లౌజ్ పీస్ కాదనమాట. మనకు కట్టు చెంగు ఉంటుంది కదా, అక్కడ తీసి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ అనేది కరెక్ట్గా కలర్ అనేది అంత బాగా సెట్ అవ్వలేదు కాబట్టి ఈ పీస్ తీసి నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను. మిగతా పార్ట్ మొత్తం శారీ పార్ట్ మొత్తం లెహంగాకి పెట్టాను అనమాట. మీకు షార్ట్ వీడియో చూపిస్తానులేండి, షార్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి ఇంకా ఇప్పుడు స్టిచ్ వేసి పెట్టుకున్నాం కదా, మనం ఎలా అయితే స్కాలప్ కట్ చేసామో డిజైన్ కట్ చేసామో అలా పాదం మందం ఖర్చుతో నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ కట్ వర్క్ అనేది చాలామంది మూలలుగా స్టిచ్ చేస్తారండి. మనం అనేది ఆ రౌండ్ ఎలా ఉందో అలా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. సూదిని ఆపేసి మళ్ళీ తిప్పామనుకోండి అక్కడ మూలలాగా ఏర్పడుతుంది. అలా కాకుండా మనం క్లాత్ నీట్గా తిప్పుకుంటూ రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ వస్తే స్కాలప్ కూడా రౌండ్గా వస్తుందన్నమాట. చూడండి ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా చివరి వరకు వేసేయాలి. ఇలా మొత్తం పాదం మందం ఖర్చు పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా చివరి వరకు వేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి.
ఇప్పుడు ఒక సైడ్ వేసాను కదా! అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేస్తున్నాను చూడండి. నేను ఇలాగే స్టిచ్ చేస్తాను. మీరు డిజైన్ బ్లౌజ్ అయినా, నార్మల్ బ్లౌజ్ అయినా ఏదైనా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాననమాట. ఒకటి మొత్తం కుట్టేసి, పక్కన పెట్టేసి, మళ్ళీ ఇంకొకటి తీసుకోవడం అనేది ఉండదనమాట. ఇప్పుడు ఒక సైడ్ డిజైన్ మనం దానికి యాడ్ చేసాం కదా! ఇప్పుడు ఇంకొక పక్క కూడా సేమ్ అలానే యాడ్ చేస్తున్నాను చూడండి. ఖర్చు అనేది సేమ్ మెయింటైన్ చేయండి. ఈ కర్వ్ దగ్గర, ఈ కట్ వర్క్ దగ్గర మాత్రం నీట్‌గా స్టిచ్ చేయండి. ఈ మూలల దగ్గర చాలా లోపలికి స్టిచ్ చేసి మళ్ళీ కుట్టు అనేది బయటికి తెస్తూ ఉంటారు చాలామంది కట్ వర్క్‌కి. అలా చేయడం వల్ల కట్ వర్క్ మూలల దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది. కట్స్ అనేవి బయటికి ఎక్కువగా అయిపోయి వేసుకున్నప్పుడు పైకి లెగుస్తాయన్నమాట. అలా కాదు, మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేయాలి. మూలల దగ్గర ముఖ్యంగా లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోవాలి కుట్టనేది. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం చివరి వరకు ఇలా స్టిచ్ వేయాలి. మనకెక్కడైనా షేప్ ఉన్న దగ్గర ఏంటంటే మూలల దగ్గర సూది కిందకి దింపేసుకొని మనం క్లాత్ తిప్పుకోవాలనమాట. సూది పైకి పెట్టేసి తిప్పేసారంటే అక్కడ షేప్ అనేది రాదనమాట. ఇంకా నీట్‌గా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఖర్చు అనేది ఉంచుకోవాలనమాట ఖచ్చితంగా. ఇలా. చూసారు కదా! నేను ఎంత రౌండ్‌గా స్టిచ్ చేశానో అలా రౌండ్‌గా రావాలనమాట కుట్టనేది కట్ వర్క్‌కి. మూలలుగా రాకూడదు. అలా వస్తే షేప్ ఔట్ అవుతుందనమాట. ఇప్పుడు ఎక్కడికక్కడ కచకాలు ఇచ్చేసుకోవాలి నీట్‌గా. ఇదనేది మనం వేసిన కుట్టుకు దగ్గరగా ఇవ్వాలనమాట. దూరంగా ఇచ్చేసారనుకోండి ఏమవుతుందంటే మనకి ఫోల్డింగ్ తిప్పినప్పుడు షేప్ అనేది కరెక్ట్‌గా కనిపించదనమాట. కుట్టు కట్ అవ్వకూడదు. అలా అని చెప్పేసి కట్స్ అనేది దూరంగా ఇవ్వకూడదు. కుట్టుకు దగ్గరగా ఉండాలనమాట. మనం వేసే కుట్టు చాలా సన్నటి కుట్టు పెట్టి వేసామంటే మనకి కుట్టు అనేది విడిపోకుండా ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి, కొంచెం ఈ పేపర్ స్ట్రిప్ కొంచెం ఎక్కువగా ఉంది కదా! తీసేసాననమాట. చూడండి, ఇప్పుడు నేను లోపల వైపుకి తిప్పేసుకుంటున్నాను. మనం లైనింగ్ పైన పేపర్ స్ట్రిప్ పెట్టి స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ వాష్ చేసినా కూడా అది ఒక్క దగ్గరకి అయిపోకుండా ఉంటుందనమాట. ఫోల్డింగ్ అయిపోకుండా ఉంటుంది. చూడండి, ఇలా మన 2 వేళ్ళ సాయంతో ఈ కట్ వర్క్‌ని ఇలా బయటికి లాగేసుకుంటూ ఇలా నీట్‌గా సెట్ చేసుకొని మూలల దగ్గర కొంచెం అటు ఇటుగా అనేస్తే కరెక్ట్‌గా నీట్‌గా వచ్చేస్తుందనమాట. చూడండి, షేపుల దగ్గర ఏదైనా ఇలా స్క్రూ కానీ ఏదైనా పెట్టేసి నిదానంగా ఇలా బయటికి తీసేసుకోవాలి క్లాత్ మొత్తము. మరీ గట్టిగా పెట్టేసేయకండి. పెట్టేస్తే కుట్టు ఊడిపోతుంది. కొంచెం చూసి జాగ్రత్తగా కుట్టాల్సి ఉంటుందనమాట. చూసారు కదా కట్ వర్క్ అనేది ఎలా వచ్చిందో. ఈ విధంగా తీసేసుకొని దీని పై వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి, లోడింగ్ స్టిచ్. చూడండి, ఇలా నీట్‌గా సెట్ చేసేసుకొని పై వైపు నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పక్క కూడా. నేను ఈ బ్యాక్ నెక్ వరకే తీసానండి. ఈ బ్లౌజ్ కుట్టిన రోజైతే కరెంట్ 5 మినిట్స్ ఉంటుంది, 5 మినిట్స్ పోతుంది. 5 మినిట్స్ వస్తుంది, 5 మినిట్స్ పోతుందనమాట. ఆ రోజంతా నాకు ఈ బ్లౌజు, ఆ లెహంగా కుట్టడమే సరిపోయిందనమాట. అంటే అంతలా పోయిందనమాట కరెంట్ అనేది. చూడండి. ఇంకొకటేంటంటే మనం జాక్ మిషన్ మీద కుట్టడం అలవాటయిన తర్వాత నార్మల్ మిషన్ మీద మళ్ళీ వెళ్ళి కూర్చొని కుట్టాలంటే అస్సలు కుట్టలేమండి. ఎందుకంటే ఇదేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాగా వెళ్తుందనమాట. ఇంక దీని మీద కుట్టేసి మళ్ళీ నార్మల్ మిషన్ మీద కుట్టాలంటే నా వరకొచ్చేస్తే మాత్రం నేను కుట్టకుండా అయినా కూర్చుంటాను. కానీ నార్మల్ మిషన్ మీద బ్లౌజ్ పెట్టుకుంటే నాకు అస్సలు కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. అందరి దగ్గర ఉంటాయి అక్క అలా అంటున్నారంటే ఇది కుట్టిన వాళ్ళకి తెలుస్తుందనమాట. ఇది కుట్టిన తర్వాత అది కుట్టలేం. చూడండి, కరెంట్ లేనప్పుడు కూడా ఖాళీగా కూర్చుంటున్నాను కానీ ఆ మిషన్‌ల దగ్గరికైతే వెళ్ళట్లేదు. ఇంక మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశానండి. ఆ రోజు ఈ బ్లౌజు, లెహంగా 2 కూడా కుట్టేసాననమాట. కరెంట్ అనేది అస్సలు సహకరించలేదు. అయినా కూడా స్టిచ్ చేశాను. చూడండి, మొత్తం ఫుల్ బ్లౌజ్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కరెంట్ మళ్ళీ పోవడం, రావడం వల్ల తీయలేదనమాట. చూసారు కదా, పై వైపున లోడింగ్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఇటుపక్క కూడా సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసేసుకొని సేమ్ ఇందాక ఎలా స్టిచ్ చేసామో అలాగే స్టిచ్ చేయాలన్నమాట. ఈ కటింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేయండి. మరీ లోపలికి కట్ చేయకూడదు. అలా అని చెప్పేసి ఖర్చు అనేది ఎక్కువగా పెట్టేసి కూడా కట్ చేయకూడదు. ఇది కూడా తిప్పేసుకొని పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే కరెంట్ పోయింది. ఆ కరెంట్ పోయిన టైంలో నేను ఉల్టా తిప్పేసాననమాట. ఇంకా వీడియో ఆపేసానప్పుడు మళ్ళీ మీకోసం మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. 2 సైడ్స్ ఎలా స్టిచ్ చేశాననేది చూయించడానికి. చూడండి, ఇంకా నీట్‌గా పై వైపు నుంచి స్టిచ్ వేస్తున్నాను. మనం ఎంత నీట్‌గా స్టిచ్ చేస్తే అంత నీట్‌గా వస్తుందనమాట. కట్ వర్క్ అనేది కూడా నీట్‌గా కట్ చేయాలి, నీట్‌గా కుట్టాలి. ఇలా మొత్తం చుట్టూరా స్టిచ్ వేసేసుకొని
ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తే మనకు బ్యాక్ నెక్ రెడీ అయిపోయినట్టే. ఇంకా హుక్స్ పట్టి, కాజా పట్టి అవన్నీ నార్మల్‌గా వేసుకుంటాం కదా! చెప్తున్నాను కదా! నాకు కరెంట్ పోవడం వల్ల తీయలేకపోయానండి. లేదంటే ఫ్రంట్ పార్ట్ బార్డర్ కూడా పెట్టాను కదా! ప్రిన్సెస్ కట్‌లోకి అది కూడా తీద్దాం అనుకున్నాను కానీ 5 మినిట్స్‌కొకసారి కరెంట్ పోయిందండి. అందుకని తీయలేకపోయాను. ఈ మాత్రమైనా తీస్తే బిగినర్స్‌కి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వరకు తీశాననమాట. చూడండి. ఇంక ఈ ఎక్స్ట్రా అంతా తీసేసుకొని మనం ఎక్స్ట్రా కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలనమాట. చుట్టూరా ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుంటే మనకి బ్యాక్ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్‌గా, ఈజీగా, నీట్‌గా ఉంటుందనమాట నెక్ అనేది. ఇదొచ్చేసి ఒక కాలేజ్ స్టూడెంట్‌దనమాట. ఒక కాలేజ్ అమ్మాయికి చిన్న ఫంక్షన్‌కనమాట. ఇంకా నా వాళ్ళేమి డిజైన్ చెప్పలేదు. నాకు నచ్చినట్టుగా పెట్టి స్టిచ్ చేస్తున్నాననమాట. ఇంకా ఇలా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం ఇంకా దీనికి బ్యాక్ పట్టీలు వేసేసుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతుందండి ప్రిన్సెస్ కట్ అనేది. మొత్తానికైతే ఇది ఇంకా చూడండి నాకు డిస్టర్బెన్స్ అనమాట షాప్‌లో బాగా పిల్లలుండడం వల్ల. కానీ ఇంకా తీశాననమాట వీడియో. ఇక్కడి వరకు మాత్రం. చూడండి ఎక్స్ట్రా అంతా కట్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. ఇంకొక సైడ్ కూడా ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా వచ్చింది. మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందనేది కూడా స్టార్టింగ్‌లో పెట్టాను కదా! ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో మాత్రం తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కటింగు, స్టిచ్చింగు 2 ట్రై చేస్తాను. నచ్చితే లైక్ చేయండి.